లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. మీనరాశి. ఈ మీనరాశి, మీనము అంటే చేప అని అర్థం. అంటే ఏంటి? చేప దొరుకుద్దా చేతికి? దొరకదు. అంటే చేప జారిపోద్ది. అలాగే ఈ మీనరాశి వాళ్ళు మనకి ఎవరికి కూడా అందుబాటులోకి రారు, అంతుబట్టరు. వాళ్ళ మనస్తత్వం అంటే హెల్ప్ చేస్తారు, మనకి మంచి మనస్తత్వం కలిగి ఉంటారు, కానీ జారిపోతారు. మనం పట్టుకుందాం అనుకుంటే మాత్రం దొరకరు అన్నమాట. అసలు వాళ్ళు భార్యలకే దొరకరు. వాళ్ళు పక్కనే ఉంటారు, భార్య వాళ్ళకే దొరకరు. కాబట్టి వాళ్ళు దొరకాలనుకున్నప్పుడు దొరుకుతారనమాట. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారి యొక్క లక్కీ నెంబర్ మనం చూసుకుంటే గురుడి యొక్క ఇల్లు కాబట్టి 3. అలాగే లక్కీ కలర్ వచ్చేసరికి గోల్డెన్ కలరు. అలాగే మనకి లక్కీ డైరెక్షన్ వచ్చేసరికి చక్కగా ఈశాన్యము. లక్కీ వారం వచ్చేసరికి గురువారము. ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వారి యొక్క లక్షణాలు ఉంటాయి. కాబట్టి ముందు మనిషి చాలా ధైర్యస్తులు, డేర్ అండ్ డాషింగ్గా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. కొంచెం పరస్త్రీ పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు. తర్వాత వీళ్ళకి పని విషయంలో దగ్గరికి వచ్చేసరికి చాలా కమిట్మెంట్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. సీరియస్గా వర్క్ చేస్తారు ఏ పని చేసినా సరే. కాకపోతే వీళ్ళకు ఉన్నటువంటి లోపం ఏమిటంటే మనకి పని దొరికేదాకా వీళ్ళకి కొంచెం పని అనేటటువంటిది దొరకాలి. అప్పటి వరకు కొంచెం పాపం పని దొరకలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఆ పని ఎలా చేజిక్కించుకోవాలో వాళ్ళకి అర్థం కాదనమాట. వన్స్ వాళ్ళ కనుక ఆ పనిలో కనుక దూరినట్లయితే మరి వీళ్ళు ఏం చేస్తారో సూపర్ సక్సెస్ అవుతారనమాట. కాబట్టి ఈ యొక్క మీనరాశి అనేటటువంటి వాళ్ళ కళ్ళు చాలా అందమైన కళ్ళు ఉంటాయి. అందుకే మధుర మీనాక్షి. మీనము అంటే చేప, అక్షి అంటే కళ్ళు. మీనాక్షి అంటే చేప వంటి సుందరమైనటువంటి కనులు ఉన్నటువంటి దాన అని అర్థం అన్నమాట. వీళ్ళల్లో విపరీతమైనటువంటి పట్టుదల ఉంటుంది. అయితే కొంతమందిలో వీళ్ళల్లో ఆర్గ్యుమెంటేషన్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ తల్లిదండ్రులని కానీ ఎవరు చెప్పినా సరే, వాళ్ళ బంధువర్గంలో కానీ స్నేహితుల్లో కానీ ఎవరు చెప్పినా సరే నిష్పక్షపాతంగా ఒక చక్కగా ఉంటుందన్నమాట. ఆయన చెప్పదలుచుకున్నది చెప్తారంతే. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. మొదటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి డబ్బులు ఉంటాయి. మరి లేబర్ ఏం కాదు, మరీ పూర్తిగా ధనహీనులేం కాదు. మరి ఆ విధంగామైనటువంటి పేదరికమైనటువంటి పరిస్థితి నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ అనేకమైనటువంటి జనం ఎవరు కూడా ఎక్కలేనటువంటి మెట్లని వీళ్ళు అధిరోహిస్తారనమాట. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఎక్కువగా స్త్రీ సంతానము అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఈ మీనరాశి వారికి మనము చక్కగా ఏం వ్యాపారాలు చేస్తే బాగుంటుంది అంటే ఈ యొక్క స్వీట్ షాపు, ఆ తర్వాత శనగల షాపు, అంటే పల్సెస్ అన్నమాట. అంటే నవధాన్యాలు ఇలాంటివన్నీ కూడా మనము పెట్టుకుంటే మనకి చక్కగా గ్రాండ్ సక్సెస్ అనేటటువంటిది మీనరాశి వాళ్ళకు వస్తుంది. అయితే ఈ మీనరాశి వాళ్ళకి శుక్రబలం అధికంగా ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ సినిమాలు ఉంటాయో ఆ సినిమాలు చూసి పారేసి వచ్చేయడము, ఆ విధంగా ఏదో ఒక రకమైనటువంటి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఏదో ఒక అభిరుచి కలిగి ఉండడము, వాళ్ళు ముందుకు దూసుకొని వెళ్ళడం అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఈ మీనరాశి వాళ్ళు కొంచెం మనకి వాళ్ళకు అందరినీ గుడ్డిగా నమ్ముతారన్నమాట. అయితే ఒకవేళ కనుక వీళ్ళకి విశ్వాసం పోయిందనుకోండి, ఇంకా వాళ్ళతో స్నేహం చేయరు వీళ్ళు.
అండ్ సాధారణంగా ధైర్యస్తులు వీళ్ళు. కాకపోతే అవతల వాళ్ళు కనుక వీళ్ళు మరి గట్టి వాళ్ళు అయితే కనుక కొంచెం భయపడి మాట్లాడకుండా ఉంటారు ఫైట్ చేసినప్పటికీ కూడా. ఇంకెలాగో ఎందుకు వేస్ట్ అనేటటువంటిది. అలా ఆ కనీస స్పృహ అనేటటువంటిది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి వస్తుంది. ఇక మీనరాశి వాళ్ళ వివాహాలు ఎలా అవుతాయంటే బ్రహ్మాండంగా వీళ్ళకి మీనరాశి వాళ్ళకి వివాహాలు అవడం జరుగుతుంది ఆషాఢ మాసంలో కూడా. మరి అలాగే ఈ యొక్క మీనరాశి వాళ్ళకి బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే చాలా ఎక్కువ ఆనందం అన్నమాట. వీళ్ళు అనుకున్నది ఏదైనా సరే వీళ్ళు సాధించుకొని తమకంటూ ఉన్నది సాధించుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ఈ మీనరాశి వాళ్ళు ఏం వ్యాపారాలు చేయాలండి అని అంటే మనకి ఈ ఐరన్ బిజినెస్లు మీనరాశి వాళ్ళు, తర్వాత అపరాలు అంటాం మనం, అంటే నవధాన్యాలతో పాటు మా ఈ యొక్క కందులు ఇలాంటి నవధాన్యాలు ఉంటాయి కదా, అలాగనమాట. అవన్నీ కూడా అపరధాన్యాలు, అంటే అపర కర్మకు సరిపడేటటువంటి ఈ యొక్క అన్నీ కూడా మనకి మేలు చేస్తాయి వీళ్ళకి. ఎలాంటి వ్యాపారాలు వీళ్ళు పెట్టుకోవాలన్నమాట. అలాగే ఈ మీనరాశి వారికి మనకి గురుడు అధిపతి కాబట్టి మనం ఏం చేయాలండి అంటే గురు మనకి చక్కగా గురువుని బృహస్పతిని పూజ చేసుకుంటూ ఉండాలి. చిన్న చిన్న రెమెడీస్తో వీళ్ళు ఈ మీనరాశి వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్తారు. వీళ్ళు పెట్టుకున్నటువంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి, చక్కగా ముందుకు తీసుకొని వెళ్తారన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మీనరాశి మహిళల దగ్గరికి వచ్చేసరికి పాపం ఆ మీనరాశి మహిళలు చాలా బాధలతో ఉంటారనమాట. ఎందుకంటే పాపం ఉద్యోగం మానలేరు, వాళ్ళ ఈయన బాస్కు చెప్పాము మనం, వాళ్ళు కూడా ఏమనలేదు. మరి అనుకున్నదంతా కూడా సాధించేదాకా ఈ యొక్క మీన రాశి వాళ్ళకి అందరికీ కూడా నిద్ర పట్టదన్నమాట. కాబట్టి అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్లో కూడా ఈ మీనరాశి వారు సక్సెస్ అవుతారు అని చెప్పి మనం నిరాఘాటంగా మనం చెప్పచ్చు అన్నమాట. అలాగే ఈ యొక్క మీనరాశి మగవాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేయాలండి? మగవాళ్ళు వాళ్ళ అత్తని మామని కూడా చక్కగా ధైర్యంగా నమస్కారాలు పెట్టడం, వాళ్ళకి వినయ విధేయతలతో ఉండడం, వాళ్ళ మనసులు దోచుకోవాలి. అంతేగాని మేము బాగా చదువుకున్నాం, మీరేం చదివారు, అది ఇది అని సొంత పిల్లలు అనేటటువంటి కాలంలో అత్తగారిని మామగారిని అంటే వాళ్ళు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని చాలా పాపం బాధపడడానికి అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి లక్షణాలు. స్కార్పియో జోడియాక్ సైన్. ఈ వృశ్చిక రాశి వారికి అధిపతి మనకి కుజుడు అన్నమాట. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి లక్కీ నెంబరు 9, లక్కీ కలరు రెడ్ కలర్. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎస్కేపిస్ట్ లక్షణాలు ఉంటాయి కొద్దిగా. అంటే వీళ్ళు చాలా వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళు, మొత్తం అందరికీ కూడా చక్కగా సహాయం చేసేటటువంటి గుణాలు ఉంటాయి. అయితే గోడ మీద పిల్లిలాగా వాళ్ళు ఒక స్థాయి వరకు మనతో ఉంటారు. ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనకి ఎందుకురా బాబు ఈ గొడవ అని చెప్పేసి వెంటనే ఇమీడియట్ వదిలేసి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే అందరితో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఏదైనా పాయింట్ తేడా వస్తే ఎస్కేప్ అంటారనమాట. ఆ యొక్క లక్షణాలు అనేటువంటి జంప్ అంటారు. అటువంటి లక్షణాలు ఈ వృశ్చిక రాశి వారికి ఉంటాయి. అయితే ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే పల్చన శరీరం కలిగి ఉంటారు. తర్వాత భారీ గాయంతో ఉండరన్నమాట. అలాగే చక్కగా ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఈ రాశిలో ఎక్కువగా 9, 27 ఆ తర్వాత 18వ తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళని మనకి కుజబలం అధికంగా ఉంటుంది. దానివల్ల వీళ్ళు ఏం చేస్తారు? డేరింగ్గా ముందుకు దూసుకెళ్తారు. తేలికదా అని మళ్ళీ ఇద్దరికి ఎవరికైనా సరే పుల్ల పెట్టేసి వాళ్ళకు గొడవలు పెట్టేసి వీళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇంక వాళ్ళు గొడవ చేస్తారనమాట. వీళ్ళు బాగానే ఉంటారు చక్కగా వృశ్చిక రాశి వాళ్ళు. అంటే ఎలాంటి కోర్సెస్ చదవాలి అంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ఆ తర్వాత సైన్స్కి సంబంధించి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి, అలాగే డాక్టర్లు కావాలనుకునేటటువంటి వాళ్ళు
మరి చక్కగా సర్జరీకి సంబంధించి ఈ విధంగా మరి న్యూరో సర్జన్స్ ఎక్కువగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు నా కోవలోకి వస్తారన్నమాట. ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వారు చక్కగా మనం చిన్నప్పుడు చాలా సుఖవంతమైనటువంటి జీవితం ఏమో అనుభవించారు పాపం వీళ్ళు. మొట్టమొదట వాళ్ళు పుట్టింట్లో మామూలుగా ఉన్న తర్వాత మెట్టింట్లో వీళ్ళకి మంచి జీవితం అనేటటువంటిది రావడం జరుగుతుంది. వీళ్ళు ఎప్పుడు కూడా వృశ్చిక రాశి వాళ్ళు మరి కొంతమంది పుట్టింట్లోనూ తర్వాత మెట్టింట్లో కూడా బాగుండడం జరుగుతుంది. అధికమైనటువంటి ధన ఆదాయాన్ని వీళ్ళు కలిగి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. క్రమేపీ తమ కష్టపడేటటువంటి స్వభావంతో ముందుకు వీళ్ళు దూసుకొని వెళుతూ ఉంటారనమాట. అంటే సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మరి కర్రల బిజినెస్ కనుక చేసినట్లయితే వాళ్ళు చాలా బాగా ముందుకంచుకు వెళ్తారు. టెంబర్ మర్చెంట్స్, ఆ తర్వాత ఫర్నిచర్స్, సోఫాలు, మంచాలు ఇలా ఏవైతే తయారు చేస్తారో ఇవన్నీ కూడా ఆ బిజినెస్ల్లో వీళ్ళు చక్కగా ముందంజలోకి వెళ్ళిపోతారన్నమాట. సక్సెస్ఫుల్ పర్సన్స్గా అవుతారు. ఆ తర్వాత ఈ యొక్క ల్యాబ్స్లో కెమికల్ పౌడర్స్ ఉంటాయి కదా, అటువంటి కెమికల్ పౌడర్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా చక్కగా వీళ్ళు నెంబర్ 1గా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీ, ఆర్మీ, బ్రిగేడర్లుగా, వింగ్ కమాండర్లుగా, ఎడ్యుకేషన్ ఆఫీసర్స్గా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు సెటిల్ అవ్వడం అనేటటువంటిది ఎక్కువగా జరుగుతుంది. అలాగే ఒక పనిని కనుక మొదలు పెడితే ఆ పనిని మధ్యలో వదిలేయకుండా ఆ పనిని చక్కగా ముందుకు తీసుకువెళ్తూనే వృశ్చిక రాశి వారు చేస్తూ ఉంటారు. కాబట్టి అంత చక్కటి పట్టుదల, మరి అలాగే ఆ హుందాతనము, ఆ తర్వాత తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల పట్ల కొంచెం హాస్పిటాలిటీ, దాక్షిణ్యాలు కలిగి మానవత్వంతో ఉన్నటువంటి రాశిలో మనుషులు ఈ రాశిలో పుడుతూ ఉంటారు. మరి విపరీతమైనటువంటి క్రేజ్, విపరీతమైనటువంటి చక్కటి సక్సెస్ అనేటటువంటిది కష్టపడి తీసుకొస్తారు. మన గౌరవనీయులైనటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాశిలో ఉండి మరి ఎన్ని విజయాలు సాధించారో మనం చూసాం. అంచెలంచెలుగా వారు చిన్నప్పట్లో మరి చాలా పేదరికంలో పుట్టినప్పటికీ కూడా అంచెలంచెలుగా వెళ్ళిపోయి అల్టిమేటమైనటువంటి భారత ప్రధాని పోస్టును తీసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. మనలాగా అనితర సాధ్యమైనటువంటి అయోధ్య గుడి వారి హయాంలో మరి కట్టడం అనేటటువంటిది మనం మన కళతో చూసాం. ఆ విధంగా ఈయన ఏం చేయాలండి, ఈయన ఈ వృశ్చిక రాశి వాళ్ళలా అనితర సాధ్యమైనటువంటి పనులు వీళ్ళు సాధిస్తారు. ఇతరులు ఎవరి వల్ల కాదనమాట చేయడం. అంత చక్కగా ముందుకి వీళ్ళు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి చక్కగా మనము ఎర్రని వస్త్రాలు వేసుకొని, తర్వాత మొత్తం టాప్ అంతా కూడా ఎర్రని షూస్, ఎర్రని సాక్స్లు, ఇలాగ మొత్తం బాడీ రెడ్ అనమాట కనుక వేసుకుని వెళితే గ్రాండ్ సక్సెస్ మనిషి జీవితంలో వస్తుంది. అయితే టోటల్ రెడ్ కలర్లు వేసుకుంటే ఏంటంటారా బాబు కమ్యూనిస్ట్ అని భయపడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కనీసం రెడ్ జేబురుమాలైనా కూడా మీరు వేసుకొని ఉండాలి. అలాగే చక్కటి ఐపీఎస్ ఆఫీసర్స్ ఈ యొక్క రాశిలో ఉండడం అనేటటువంటిది చాలా చక్కటి పరిణామం ఇది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మరి తమ వయసులో 22వ ఏట ఒక చేంజ్ అనేటటువంటిది వస్తుంది. అలాగే 31వ సంవత్సరంలో ఒక చేంజ్ అనేటటువంటిది వస్తుంది. అలాగే మనకి 42వ సంవత్సరంలో వీళ్ళకి మంచి ఎదుగుదల అనేటటువంటిది ఈ వృశ్చిక రాశి వారికి వస్తుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారు చక్కగా పిల్లల్ని బాగా గారాబం పెడతారు. ఆ గారాబం వల్ల పిల్లలు మరి పాడవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయాలు కొన్ని మనం జాగ్రత్తగా చూసుకొని ఈ యొక్క వృశ్చిక రాశి వారు ముందుకు వెళ్ళాలి.
మరి ఉష్ణ సంబంధమైనటువంటి అంటే వేడి శరీర తత్వం ఇది. కాబట్టి ఆ వేడి మనం కలగకుండా ఎక్కువ జాగ్రత్తగా మరి ద్రవ పదార్థాలు తీసుకోవాలా. అలాగే చక్కగా ఆరోగ్యం పట్ల పెద్ద శ్రద్ధ ఈ వృశ్చిక రాశి వాళ్ళకు ఉండదు. ఎంతసేపు పని చేయాలా అని వాళ్ళు ముందుకు దూసుకొని వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి వృశ్చిక రాశి వారు చక్కగా వీళ్ళు అనేకమైనటువంటి విజయాలు వీళ్ళు సాధించడం అనేటటువంటిది క్రమేపీ తమ జీవితంలో బాల్య వయసు నుంచి వార్ధక్యం వచ్చేంత వరకు కూడా నిరంతరం సేవ చేస్తుంటారు. వీళ్ళు చనిపోయే ముందు రోజు కూడా వీళ్ళు వర్క్ చేస్తారనమాట. అలా చాలామందిని నేను చూశాను. ఈ వృశ్చిక రాశి వాళ్ళు లాస్ట్ మొమెంట్ వరకు కూడా కష్టపడేటటువంటి ఏకైక రాశి వాళ్ళు వీళ్ళు.